గ్యాస్ ప్రాబ్లం అండ్ కడుపు బురం ఉంటుండే. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉండే గ్యాస్ ట్రబుల్? ఇది 2-3 ఇయర్స్. గ్యాస్ ట్రబుల్ ఉండే, టేపులు వస్తుండే. గుడ్ మార్నింగ్. గ్యాస్ ట్రబుల్ చెప్పుకునేంత పెద్ద రోగం కాదు, అలానే తట్టుకునేంత చిన్నది కాదు. భరించేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏందో. ఇలా ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది? ఆల్మోస్ట్ ప్రతి 100 మందిలో 60-70 మందికి ఉంటుంది. డాక్టర్స్ అడిగితే డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. టైంకి తినట్లేదని, నిద్ర వల్ల అని, స్ట్రెస్ వల్ల అని. కానీ ఎన్ని చెప్పినా కూడా అవి సరి చేసుకోవడం మళ్ళీ అయితే మన దగ్గర ఈ గ్యాస్ ట్రబుల్కి ఒక రెమెడీ ఉంది, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా. అదే బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఈ జ్యూస్ కానీ డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ తాగారంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఈ డాక్టర్స్ మెడిసిన్స్ తీసుకురాని మార్పు ఈ జ్యూస్ తీసుకుని. నమ్మకపోతే ఈ కస్టమర్ చెప్పింది అండి. అంకుల్, ఏ జ్యూస్ అవుతున్నారు? గుమ్మడికాయ జ్యూస్. దేని గురించి అది? నాకు గ్యాస్ ట్రబుల్ ఉండే, టేపులు వస్తుండే. ఓకే, దాని గురించి తాగుతాను. ఇప్పుడు క్లియర్ అయిపోయింది అది? చాలా క్లియర్ అయిపోయింది. ఓకే, మంచిగా నయం అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి గుమ్మడికాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఓకే, 1.5 మంత్ తాగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పర్వాలేదు. అడ్రస్ మర్చిపోకండి, బాయ్స్ కాలేజ్ గ్రౌండ్, న్యూ టౌన్, మహబూబ్ నగర్.